ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మరొకసారి సంఘానికి, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మరి ప్రత్యేకించి నా దేశస్థులైన భారతీయులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు. మరి ప్రత్యేకించి అందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనం. 20వ అధ్యాయము 26వ వచనం. తలుపు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. దేవుడు చదవబడినటువంటి వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆయన ఎంట్రీ, ఆయన ఎగ్జిస్ట్. ప్రత్యేకించి క్రైస్తవులు అనగా చిన్న అర్థం చెప్తా. క్రైస్తవులు అనగా క్రీస్తును వెంబడించేవారు అని అర్థం. ఒకటి, క్రైస్తవులు అనగా క్రీస్తును వెంబడించేవారు. రెండు, క్రైస్తవులు అనగా క్రీస్తు సైన్యము, సైనికుడు. క్రీస్తు సైనికుడు. కొంతమంది జ్ఞానం లేనటువంటి వారు అదొక మతం అని, మరీ అజ్ఞానంలో ఉన్నవారు అది కులము అని, సో రకరకాలుగా క్రైస్తవులు అనగా అలాగున ఆపాదిస్తూ ఉంటారు. కానీ క్రైస్తవులు అనగా ఒకటి, క్రీస్తును వెంబడించేవారు. రెండు, క్రీస్తుకు సైనికుడు. ఇది క్రైస్తవ్యానికి, క్రైస్తత్వం అనగా అర్థము. సో ఇది ప్రతి ఒక్క క్రైస్తవుడు దీనిని అర్థం చేసుకుంటే క్రీస్తు యొక్క సువార్త ఇంకా అనేకులకు, ఆయన రక్షణ సంకల్పం అనేకులకు చేరుతుంది అనటంలో సందేహం లేదు. కానీ ఇది మతముగాను, ఇది కులముగాను భావించినంత కాలం యేసుక్రీస్తు ప్రభువారు సమస్త మానవాళికి ఇచ్చేటటువంటి రక్షణ అది అందరికీ చేరదు. సో ఈ చదవబడినటువంటి వాక్య భాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి వారి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. ఇక్కడ కొన్ని విషయాలు ఈ పాఠ్య భాగం ద్వారా దేవుడు నడిపించినంత వరకు మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటి మాట, ఆయన తలుపులు మూయబడి ఉండగానే లోపలికి వచ్చాను. జీసస్ కెన్ ఎంటర్ ఎనీవేర్. ఆయనకి ద్వారాలతో
పని లేదు. ఆయన సర్వంతర్యామి, ఆయన ఎక్కడికైనా వెళ్ళగలడు. ఒకానొక సందర్భంలో, మనందరికీ తెలిసినటువంటి సందర్భం, షడ్రక్ మెషక్ అబేదనగోరులో వారు ముగ్గురు మేము దేనికి మొక్కము, దేవునికి మాత్రమే మొక్కుతాము అన్నప్పుడు ఒక శాసనం చేయబడింది. కొంతకాలం యొక్క ప్రతిమకు మాత్రమే మొక్కాలి, రాజుగారి ప్రతిమకు మాత్రమే మొక్కాలి అని ఒక శాసనం, రాజు యొక్క ప్రతిమకు మాత్రమే మొక్కాలి అనేటటువంటి శాసనం ఒకటి క్రియేట్ చేయబడినందున, అయినప్పటికీ మేము ప్రతిమకు మొక్కము అన్నప్పుడు శాసనం చేయబడినటువంటి రీతిగా వారిని అగ్నిగుండంలో వేయటం జరిగింది. అగ్నిగుండం అది 7 అంతలు అధికముగా ఆ అగ్నిని మలచటం జరిగింది. ఆ 7 అంతలు అధికముగా అగ్నిగుండాన్ని చేసినప్పటికీ వారు మేము ఏ ప్రతిమకు మొక్కము, మేము దేవుని మాత్రమే ఆరాధిస్తాము, మా దేవుని మాత్రమే ఆరాధిస్తాము అని నిలబడినప్పుడు ఆ మండుచున్నటువంటి వేడిమి గల అగ్నిగుండంలోనికి వీరి ముగ్గురిని త్రోశారు. వీరి ముగ్గురిని త్రోస్తే లేఖనం సెలవిస్తూ ఉంది, ఆ అగ్నిగుండంలో వారు అల్లాడుతూ ఉంటారేమో, కాలిపోతూ ఉంటారేమో, తర్వాత చనిపోతారేమో, అక్కడికి ఎవరు వెళ్ళి రక్షించలేరు అనేటటువంటి ఆలోచన. నోబడీ కెన్ ఎంటర్ ఇంటు ద ఫైర్. అగ్నిగుండంలోనికి ఎవరు వెళ్ళలేరు అనే భావనతో అందరూ ఎదురు చూస్తున్న సందర్భంలో వారితో పాటు వారు ఆరాధించినటువంటి దేవుడు వారితో ఉన్నాడు. ఆ అగ్నిగుండంలోనికి ఆయన కూడా ప్రవేశించారు. లేఖనం సెలవిస్తూ ఉంది కదా, 4 తిరుగుతూ ఉన్నారంట అగ్నిగుండంలో. ఎంతమంది తిరుగుతున్నారు? 4 తిరుగుతూ ఉన్నారు. వేసింది ఎంతమందిని? 3 అగ్నిగుండంలో పడవేశారు. అగ్నిగుండంలో తిరుగుతుంది ఎంతమంది? 4. అనగా కొన్ని సందర్భాల్లో ఎవరు ఎంటర్ కాలేనటువంటి పరిస్థితుల్లో, ప్రాంతాల్లో, స్థితిగతుల్లో నేను ఆరాధించేటటువంటి యేసయ్య అక్కడికి వెళ్ళగలుగుతాడు. ఇటీవల నేను వార్తా ఛానల్లో ఒక సంఘటన విన్నా. 2 లవర్స్ ఉన్నారు. చక్కగా చాటింగు, తర్వాత ఇంకా దగ్గరగా జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అమ్మాయి అనుకుందంట, నన్ను పెళ్లి చేసుకుంటాడు, సో లైఫ్ లాంగ్ మేమిద్దరం కలిసి ముందుకు సాగుతాం అని ఓపెన్గా తన యొక్క శరీరాన్ని కూడా సమర్పించేసుకుంది. కొంతకాలం తర్వాత ఆ అబ్బాయి డబ్బులు డిమాండ్ చేసి, నాకు ఒక 5,000 కావాలి, లేకపోతే మన ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి సంఘటన నేను వీడియో రికార్డ్ చేశాను, ఆ వీడియోని సోషల్ మీడియాలో వదిలేస్తాను, సో నువ్వు ఇస్తే సైలెంట్గా ఉంటా
అని డిమాండ్ చేసినప్పుడు 5,000 తీసుకొచ్చి ఇచ్చింది భయపడుతూ. తర్వాత 10,000, తర్వాత 20,000 డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఆ డిమాండ్ చేసినటువంటి ప్రతిసారి ఇంటిలో అబద్ధాలు చెప్పి, మరి కొన్ని చోట్ల అప్పులు చేసి, అడిగినటువంటి ప్రతిదీ అలాగూ ఇస్తూ ఉంది. కానీ ఎప్పటికైనా నేను పొందుకుంటాను అనేటటువంటి ఆశ, ఇతను ఎప్పటికైనా నా సొంతం అవుతాడు అనేటటువంటి ఆశ మాత్రం ఉంది. మరికొంతకాలం తర్వాత ఆమెకు అర్థమైంది ఏంటంటే, నేనే కాదు, నాలంటోళ్ళు ఈయన అకౌంట్లో ఇంకా కొంతమంది అమ్మాయిలు ఉన్నారు అనేటటువంటిది అర్థమైంది. మానసిక ఒత్తిడితో హృదయం పగిలేలా భయంకరంగా ఏడుస్తూ, నా పరిస్థితుల్లోనికి వచ్చి నా పరిస్థితుల్లో అడుగుపెట్టి నా స్థితిగతులను ఎవరైనా మారుస్తారా అనేటటువంటి వేదన చెందినట్లుగా భయంకరంగా రోధిస్తూ ఉన్నటువంటి సందర్భాలు. ఎలాంటి బ్రతుకుల్లోకైనా యేసయ్యను ఆహ్వానిస్తే, బంధించబడినటువంటి స్థలములోకైనా, శ్రమల కొలిమిలో కాలుతున్నటువంటి పరిస్థితుల్లోకైనా, సమాధానము లేని నెమ్మది లేని జీవితాల్లోకైనా, శోధనలో కొట్టుమిట్టులాడుతున్నటువంటి జీవితాల్లోకైనా, ఎలాంటి పరిస్థితుల్లోకైనా యేసయ్య అడుగుపెట్టి ఆయన దానిని చక్కపరచగలిగినటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రవేశించలేనటువంటి మనిషి హృదయం లేనే లేదు. ఆయన నువ్వు నేను ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయన మనలోనికి ప్రవేశించి మన బ్రతుకులను మార్చగలిగినటువంటి, సకలము సాధ్యము చేయగలిగినటువంటి సామర్థ్యత కలిగి ఉన్నటువంటి వాడు. అందుకనే ప్రభు గురించి మరొక మాట ఏముంటుందంటే, ఆయన అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయగలిగినటువంటి సామర్థ్యత కలిగి ఉన్నటువంటి దేవుడు అనేటటువంటి మాట వాక్య భాగంలో చూస్తాం. కనుక ఆయన సామర్థ్యత కొలతలు లేనటువంటిది, ఆయన సామర్థ్యత అంచనా వేయలేనటువంటిది. ఆయన ఏ ప్రాంతములో, ఏ పరిస్థితులలో, ఏ స్థితిగతుల్లోనికైనా ఆయన ప్రవేశించగలడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రవేశించగలడు. వాక్యం సెలవిస్తూ ఉంది, తలుపులు మూయబడి ఉండగా యేసు వారి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అనేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది క్లుప్తంగా నేను జ్ఞాపకం చేస్తా. రెండవది, తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలచి. ఎక్కడ నిలిచాడంట? ఈ స్టాండ్స్ ఇన్ ద మిడిల్. ఆయన మధ్యలో నిలబడగలిగినటువంటి దేవుడు. ఆయన మధ్యలో నిలబడగలిగినటువంటి దేవుడు. మనందరికీ అర్థమయ్యేటట్లుగా ఆయన మన ఉనికిని చెప్పుకోవటానికి మధ్యలో నిలబడ్డాడు. అంటే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం చరిత్ర మధ్యలో నిలబడ్డాడు. ఎక్కడ మధ్యలో నిలబడ్డాడు?
చరిత్ర మధ్యలో ఏదైనా చరిత్ర చెప్పాలి అనంటే మహాత్మా గాంధీ ఎప్పుడు పుట్టాడు అనంటే, తర్వాత అలెగ్జాండర్ ఎప్పుడు పుట్టాడు అనంటే చెప్పగలిగేటటువంటి మాటలు క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. కనుక నా బర్త్డే కూడా నేను చెప్పుకోవాలి అనంటే ఉనికి నేను మా 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 డాడీ, మా మమ్మీ, లేకపోతే మా అమ్మ, మా నాన్న అని చెప్పుకోవటానికి లేదు. నేను పర్టికులర్గా ఎప్పుడు పుట్టాను అనంటే క్రీస్తు శకం 1980 అని చెప్పుకుంటా. నా బర్త్డే నేను జన్మించింది 1980 అనే దానికంటే ముందు క్రీస్తు శకం అని కూడా చెప్పుకోవాలి. ఆయన చరిత్రలో ఉన్నాడు అని నిరూపిస్తూ ఉంది చరిత్ర. యేసయ్యని నమ్మనటువంటి వ్యక్తులైనా, యేసయ్యను అంగీకరించినటువంటి వ్యక్తులైనా, వాడు భూమి మీద ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని మరి ప్రత్యేకించి క్రీస్తు శకంలో ఇప్పుడు నేను పుట్టాను అని తన యొక్క పుట్టుక గురించి చెప్పుకోవటంలో అది 100%. ఇక చెప్పుకోవాల్సిందే, అంతకు మించి మరొక మార్గం లేదు. కనుక ఆయన చరిత్ర మధ్యలో ఉన్నటువంటి దేవుడు. అక్కడ మధ్యను నిలిచి అని ఉంటుంది కదా, ఆయన చరిత్ర మధ్యలో నిలిచాడు. ఆయన పుట్టుక, ఆయన మరణం అది కూడా మధ్యలో ఉన్నట్లుగా చూస్తాం. టపోగ్రఫీ అనేటటువంటిది దాని ప్రకారం, అకార్డింగ్ టు టపోగ్రఫీ, ఈ 284 దేశాలు, అలాగే 196 చిన్న చిన్న ప్రాంతాలు, వీటన్నిటి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించాడు. ఆయన జన్మ, ఆయన మరణం ఈ భూగోళంలో మధ్యలో ఆయన జన్మ జరిగింది. ఇంకా కొన్ని విషయాలు మనం చూడాలి అనంటే, ప్రత్యేకించి ఆయన ఈ చరిత్ర కానీ, లేకపోతే ఆయన జన్మ కానీ, ఆయన మరణం కానీ వీటి మధ్యలోనే ఉండటం కాదు. ఎవరైతే క్రీస్తుని ఒక కార్నర్లో ఉంచకుండా ఆయనను మధ్యలో, అనగా ప్రాధాన్యతనిచ్చి, ప్రాముఖ్యతనిచ్చి, పరిపూర్ణంగా ఆయనను నీ యొక్క జీవితానికి ఒక సెంటర్ ప్లేస్, ఒక ప్రాముఖ్యత ఇచ్చి ఇన్వైట్ చేయగలిగితే, డెఫినెట్లీ హీ విల్ లీడ్స్ యూ ఇన్ టు ద బ్లెస్డ్ లైఫ్. ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితంలోనికి నిన్ను నన్ను నడిపిస్తాడు. యేసయ్యను కలిగి ఉన్నటువంటి వారు జీవితాల్లో ఎప్పుడు ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది. అది ప్రతికూల పరిస్థితులైనా, శ్రమలైనా, తిండికి లేకపోయినా, వస్త్రానికి లేకపోయినా, భవిష్యత్తు గురించి గలిబిలున్నా, యేసయ్యని కలిగి ఉంటే హీ విల్ క్రియేట్ కాన్ఫిడెన్స్ అండ్ ఫెయిత్. ఒక నిరీక్షణ, విశ్వాసము. ఎస్, ఐ కెన్ ఓవర్కమ్. నేను ఇది చేయగలను, నేను ఇది సాధించగలను, నేను నిలబడగలను, పోషించబడగలను అనేటటువంటిది ఒక కాన్ఫిడెన్స్ అండ్ ఫెయిత్ we will get from God when we give a place to Jesus in our center place.
మన మధ్యలో కుటుంబాల్లో చాలామంది చెప్తూ ఉంటారు, మా తాత, మా ముత్తాత, మా ఆ తాత, ఇంకో తాత అని చెప్తూ ఉంటారు. కానీ యేసయ్య ఎక్కడ ఉంటాడంటే ఒక కార్నర్లో ఉంటాడు. కుటుంబంలో కూడా చాలాసార్లు యేసు ఈ గృహమునకు యేసే అధిపతి అని ఉంటుంది. అది ఆ బోర్డుగా ఒక ఫోటోలాగా మాత్రమే ఉంటుంది. కానీ ప్రత్యేకించి విషయాల్లోకి వచ్చేసరికి ఏదో కార్నర్లో పడేసినట్టు ఉంటుంది. సో ఎప్పుడైతే క్రీస్తును మన మధ్యలో ఉంచుకుంటామో దేవుని కార్యాలు మనము చూడగలుగుతాం. సో యేసయ్యను కార్నర్ చేస్తే యూ విల్ గెట్ నథింగ్. యేసయ్యను సెంటర్ చేస్తే యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మధ్యలో మనము నిలిపేటటువంటి వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 విషయాలు. ఒకటి, ఆయన ఎక్కడికైనా రాగలిగేటటువంటి దేవుడు. రెండవది, నీ మధ్యను నిలిచి నీకున్నటువంటి పరిస్థితుల అన్నిటినీ చక్కపరచగలిగినటువంటి దేవుడు. మూడవది, వారితో పలుకుతున్నటువంటి మాట, మీకు సమాధానము కలుగునుగాక. ఏం కలుగునుగాక? మీకు సమాధానము కలుగునుగాక. సో క్రీస్తుని కలిగి ఉన్నటువంటి వారు అనంటే ఏదో సువార్త చెప్పేవాళ్ళు ఇంకోటి అది కాదు. క్రీస్తుని కలిగి ఉన్నటువంటి వారు బోధ చేస్తున్నారంటే ఏదో మత మార్పిడి చేసేటటువంటి వారు కాదు. క్రీస్తుని కలిగి ఉన్నవారు ప్రచారం చేస్తూ ఉన్నారు అనంటే ఇక్కడ ఏదో స్థాపించడానికి వారు ఏదో ప్రయాసపడుతున్న వారు కాదు. క్రీస్తుని కలిగి ఉన్నటువంటి వారు పెద్ద పెద్ద స్పీకర్స్ పెట్టి గోల చేస్తూ ఉన్నారు అనంటే వాళ్ళు గోల చేయటానికో లేకపోతే ఏదో బోధించడానికి వచ్చిన వారు కాదు. వారు నీకు సమాధానము అనుగ్రహించటానికి వచ్చారు. ఏమనుగ్రహించటానికి వచ్చారు? సమాధానము అనుగ్రహించడానికి వచ్చారు. సమాధాన పరుచువారు దేవుని కుమారులు అనబడుదురు అని. ఈ శాంతి సమాధానము అని ఉంటుంది కదా. శాంతి దూతలని కొంతమంది చెప్పుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. నేను శాంతి దూత అని. శాంతి దూతలు కొన్నిసార్లు తన్నులు తినేటటువంటి వారు కూడా ఉన్నారు. శాంతి దూతలు మధ్యలోకి వెళ్ళిపోయి. సో ఆ శాంతి దూతలు కాదులే, క్రీస్తు రాయబారులను శాంతి దూత అని కూడా పిలవచ్చు. అయితే క్రీస్తు శాంతి దూత కాదు, శాంతి దాత. ఎవరైనా శాంతి దాత. క్రీస్తుని కలిగి ఉన్నవారు శాంతి దూతలు. క్రీస్తు శాంతి దాత అనగా శాంతిని అనుగ్రహించేటటువంటి వాడు. యెషయా గ్రంథములో కూడా ఒక మాట అక్కడ రాయబడినటువంటి ఆ పదాన్ని చూస్తే 9వ అధ్యాయం 6వ వచనములో ఆయన గురించి రాయబడినటువంటి మాట, ఆయన ప్రిన్స్ ఆఫ్ పీస్ అని రాయబడి ఉంటుంది. ఎవరంటే ఆయన ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానమునకు కర్త. సమాధానమునకు కర్త. ఆయనే కర్త, ఆయనే కలుగు చేసేటటువంటి వాడు. కర్త అంటే కలుగు చేసేటటువంటి వాడు అని అర్థం. నీకు ఏదైనా కలుగు చేయాలి, నీ జీవితంలో ఆశీర్వాదాన్ని కలుగు చేయాలి. ఆశీర్వాదం మాత్రమే కాదు, దానిలో సమాధానము కూడా కలుగు చేయాలి అనంటే మై గాడ్ ఈజ్ ద ఓన్లీ ప్రిన్స్ ఆఫ్ పీస్. నేను ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సమాధానమునకు కర్త అయి ఉన్నాడు. కనుక ఆయన నీకు నాకు సమాధానము అనుగ్రహించేటటువంటి దేవుడై ఉన్నాడు.
చాలా సంతోషం. ఇక భారతదేశం చాలా గొప్పది. చాలా దేశాల్లో భారతదేశం యొక్క చరిత్ర గురించి చెప్పుకుంటూ ఉంటారు. అట్టి చరిత్ర కొంతకాలం పొరుగువారి ఆధీనంలో ఉంది. కొంతమంది ప్రయాసను బట్టి, కొంతమంది ప్రాణత్యాగాన్ని బట్టి అవి మరువజాలనటువంటివి, అవి కొనియాడదగినటువంటివి. కొంతమంది ప్రాణత్యాగాలను బట్టి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఫ్రమ్ మై హోల్ హార్టెడ్ వారికి నా యొక్క ఈ శుభములు తెలియచేస్తూ ఉన్నా. ఎవరైతే ఈ యొక్క దేశం కొరకు పాటుపడ్డారో, ప్రాణత్యాగాలు చేశారో, ఆ యొక్క ప్రగాఢ సంతాపాన్ని వారికి తెలియచేస్తూ ఉన్నా. ఇప్పుడు మనం స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే వారు మనకి అనుగ్రహించినటువంటి ధన్యత అని చెప్పొచ్చు. మరి యొక్క ధన్యత గురించి మాట్లాడదలుచుకున్నా. ఆ ధన్యత ఏంటి అంటే, మనము వేరే దేశంలో వారి బానిసత్వం నుంచి విడిపించబడ్డాం. కానీ ప్రతి ఒక్కరు, వారు ఏ దేశంలో ఉన్నా కానీ ప్రతి ఒక్కరు, చాలామంది ఏ భేదం లేదు, అందరూ పాపం అనేటటువంటి బానిసత్వంలో ఉన్నారు. అందరూ కొన్ని ఎవరు సహాయము చేయలేనటువంటి, మొదట మనం చెప్పుకున్నటువంటి పాయింట్, ఎవ్వరు కూడా సహాయము చేయలేనటువంటి స్థితిలో వారు ఉన్నారు. కొంతమంది బ్రతుకులు దుర్భరంగా ఉన్నాయి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ యేసయ్య అక్కడికి రాగలడు. ఎందుకు యేసయ్యని గురించి చెప్తూ ఉన్నామంటే, ఆయన జన్మ పరిశుద్ధమైనటువంటిది. చాలామంది దేవుళ్ళని చెప్పుకునేవారు ఉన్నారు. అయితే ఆ టాపిక్ వెళ్తలేదు, కానీ నేను యేసయ్య గురించి మాత్రమే చెప్తా ఉన్నా. యేసయ్య కన్యక గర్భాన జన్మించాడు, పరిశుద్ధుడిగా జన్మించాడు, ఆయన పాపరహితుడిగా జీవించాడు. ఆయన లోకంలో కొంతమంది చెప్పినట్లుగా నేను తిరిగి లేస్తాను అని అన్నాడు. ఆయన చెప్పినట్లుగానే ఆయన మాత్రమే తిరిగి మరణము నుంచి లేచాడు. కనుక మరణమును జయించినటువంటి దేవుడు. యెరూషలేములో ఆయన సమాధి ఇప్పటికీ ఉంది. అక్కడ ఆ సమాధి దగ్గర కనుక మనం చూడగలిగితే జీసస్ ఈజ్ నాట్ హియర్, జీసస్ రైజ్ అని ఉంటుంది. ఆయన లేచాడు, ఆయన ఇక్కడ లేడు అని ఉంటుంది. ప్రతి సమాధి బయట నుంచి చూస్తాం, యేసయ్య సమాధి మాత్రమే లోనకెళ్ళి చూస్తాం. ఎందుకంటే అది ఖాళీ సమాధి కనుక లోనకి వెళ్ళి చూస్తాం. ఆయన లేచాడు, మరణము గెలిచి లేచాడు, ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. కనుక ఎందుకు యేసయ్య గురించి, యేసయ్య రక్తాన్ని గురించి, యేసయ్య మరణ పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నానంటే, ప్రతి ఒక్క వ్యక్తి పాపములోనే పుట్టాడు, పాపములోనే ఉన్నాడు, పాపములోనే మరణిస్తున్నాడు. ఇది సత్యం, ఇది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. ఆ బానిసత్వంలోనే ఉండి అలాగునే ఈ లోకయాత్ర ముగిస్తే మరొక బానిసత్వం ఉంది. అది పాతాళం, నరకం అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఈ పాపం అనే బానిసత్వం, నరకము, పాతాళం అనే బానిసత్వం నుంచి మనము విడిపించబడకపోతే, విమోచన పొందకపోతే, అది నరకము అనగా పాతాళము, అది యుగయుగములు ఉండేటటువంటిది. కనుక అట్టి బానిసత్వం నుంచి స్వాతంత్రం ప్రతి మనిషికి అవసరం. ఆ స్వాతంత్రం యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడిగా జీవించి తన పరిశుద్ధ రక్తాన్ని కలువరి సిలువలో చిందించాడు గనక, ఆ రక్తము ద్వారా
మనకు పాప క్షమాపణ దొరుకుతుంది. ఆ పాప క్షమాపణ ద్వారా మనము పాతాళము, నరకం అనే బానిసత్వంలోనికి వెళ్లకుండా, అక్కడ మ్రగ్గకుండా, దాన్ని తప్పించబడి పరిశుద్ధత కలిగి ఉన్నటువంటి వారమై క్రీస్తు రక్తము ద్వారా పాతాళమును తప్పించబడి నిత్యత్వాన్ని పొందుకుంటాం. అది స్వాతంత్రము కలిగినటువంటి దేశం, అది ఆనందంతో కూడినటువంటి దేశం, అక్కడ బానిసత్వం లేనటువంటి దేశం. సో శరీరము నుంచి ఎవరైనా విమోచన కలిగిస్తారు, కానీ ఆత్మను శరీరమును రెండిటినీ వాటి బానిసత్వం నుంచి విడిపించగలిగినటువంటి సామర్థ్యత, ఎక్కడికైనా వెళ్ళి వారి మధ్యలో నిలిచి సమాధానము అనుగ్రహించగలిగినటువంటి సామర్థ్యత ఒక్క యేసయ్యకి మాత్రమే ఉంది. అట్టి సామర్థ్యత యేసయ్య ద్వారా అందరము కలిగి నరకము నుంచి, పాతాళం నుంచి తప్పించబడి స్వాతంత్రం పొందుకొని నిత్యత్వానికి మనము అర్హులుగాగునట్లుగా యేసయ్య సన్నిధి సదాకాలము మనతో ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఇటు వాక్య సందేశం దేవుడు మన యొక్క ఆత్మీయ మేలులకై దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును ప్రేమ కనికరము కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. దేవా, ప్రత్యేకించి క్రైస్తవుడు అనగా అది మతమో కులమో కాదు, కానీ క్రీస్తును వెంబడించేవాడు, క్రీస్తు యొక్క సైనికుడు. ఎందుకంటే క్రైస్తత్వం అనేటటువంటిది ఈ లోకానికి సంబంధించింది కాదు, అది పరలోకానికి అనగా మోక్షానికి సంబంధించింది, నిత్యత్వానికి సంబంధించింది. కనుక దేవా, ఆ నిత్యత్వానికి రాకుండా బానిసత్వంలో నరకానికి పాత్రులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో యేసయ్య మీ సమాధానము కలుగునుగాక. మీ యొక్క రక్షణ ప్రతి ఒక్కొక్కరిని దర్శించునుగాక. మీ లేఖనం సెలవిస్తూ ఉంది, ఏ ఒక్కరూ నశించి నరకానికి వెళ్ళటం మీ చిత్తము కాదు. అంటే మీరు అందరినీ ప్రేమిస్తూ ఉన్నారు కనుక అందరినీ జ్ఞాపకం చేసుకో నాయనా. అన్ని దేశాలను జ్ఞాపకం చేసుకో, రక్షించండి, దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామం పేరిట స్తుతించి ఈ యొక్క విన్నపాలు విన్నవించుకుంటున్నాము తండ్రి. మీ కొరకు ప్రార్థించుటకు మేము సిద్ధముగా ఉన్నాము. ప్రార్థన అవసరతలు మరియు వివరముల కొరకు మమ్మల్ని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్లు 789 344 5360 984 99 5287. మరొక పర్యాయము మా ఫోన్ నెంబర్లు 789-344-5360 98-499-52870. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.